కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి అభివృద్ధిని ఆసరాగా చేసుకొని జనం యొక్క జీవన స్థితిగతులు కూడా పెరగటం వల్ల ఇదే రాష్ట్రంలో కరెంటు వాడకం దాదాపు 2000 మెగావాట్లు పైబడి వాడకం అధికంగా వాడారు. 2024-25 మార్చ్ పీక్ డిమాండ్ 17,162. అదే 2023 టీఆర్ఎస్ ప్రభుత్వం చివరి సంవత్సరం 15,000. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 మార్చిలో 17,162, అంటే దాదాపు 2,000 పైబడి వాడితే కూడా ఎక్కడా కరెంట్ కట్ కాలేదు. ఇంటరప్షన్స్ లేకుండా నిరంతరం మనం కరెంట్ ఇవ్వగలిగాం. ఇది కాంగ్రెస్ పార్టీ ఉంటే కరెంటు వాడకం ఎంత పెరిగినా ఎటువంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేయగలదు అని చేసి చూపించింది. ఆ చూపించిన దాన్ని ఉదాహరణగా లెక్కలతో సహా నేను మీకు చెప్తా ఉన్నాను. ఇది ఈ మార్చితో అయింది. భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద ఎత్తున పెరుగుతుందని చెప్పి 2025-26 కల్లా 18,825 మెగావాట్ల అవసరం ఉంటుందని, 2029-30 కల్లా 26,299 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని, 2034-35 కల్లా 33,773 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందనేది కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ఒక సర్వే చేసి మనకి రాష్ట్రాలకు పంపించింది. సో ఇంత పెద్ద ఎత్తున పెరిగేటువంటి విద్యుత్ అవసరాలు ఇప్పుడు 17,000 ఉంటే 2034-35 కల్లా 33,773 పెరిగే పరిస్థితి ఉన్నప్పుడు విద్యుత్ శక్తిని మనం పెద్ద ఎత్తున దీనికంటే డబల్ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ డబల్ పెంచుకోవడానికి కావాల్సిన ప్రణాళికలు ఇప్పటి నుంచే తయారు చేసుకోకపోతే ఆనాటి వాడకానికి ఈ ప్రొడక్షన్ దాదాపు ఒక ప్రాజెక్టు పెడితే 5-6 సంవత్సరాలు పడుతుంది. సో దానికి సరిపోయేంత ప్రొడక్షన్ మనం అందించలేము. కాబట్టి ఇప్పటి నుంచే ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. 2029-30 కల్లా గ్రీన్ ఎనర్జీని 20,000 మెగావాట్లు, అంటే థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కాకుండా, బొగ్గుతో వచ్చేటువంటి కరెంటు కాకుండా ఈ గాలి, ఈ సూర్యుడు, లేకపోతే ఈ నాన్ కన్వెన్షనల్ ద్వారా వచ్చేటువంటి పునరుత్పాదక ఇంధన 20,000 మెగావాట్లని మనం అదనంగా యాడ్ చేయబోతున్నాం. సోలార్ పవర్ని, పంప్ స్టోరేజ్ పవర్ని, ఫ్లోటింగ్ సోలార్ని, మౌంటెడ్ సోలార్ని, హైడల్ పవర్ని, వీటన్నిటిని కలిపి 20,000 మెగావాట్లని 2029-30 కల్లా మనం యాడ్ చేయబోతా ఉన్నాం. ఇది మనం అదనంగా మనం చేస్తున్నటువంటి ప్రణాళిక. దీనికోసం న్యూ ఎనర్జీ పాలసీ తీసుకుని వచ్చాం. ఆ పాలసీ ద్వారా ఇప్పటికే 1,80,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్లు ఇప్పటికి ఆల్రెడీ ఎంఓయూ చేశారు కూడా. 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టి ఈ రాష్ట్రంలో ఈ పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ కానీ, సోలార్ పవర్ ప్రాజెక్టులు కానీ పెట్టడానికి ప్రైవేటు వ్యక్తులు ఇప్పటికే ఎంఓయూ చేసుకుని రాష్ట్రంలో సీరియస్గా స్టడీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకా ప్రపంచవ్యాప్తంగా మారుతున్నటువంటి పరిస్థితులు కనుక బ్యాటరీ స్టోరేజ్ ఒకటి, అట్లాగే వాటర్ బ్యాటరీ ఒకటి, ఇటువంటి స్టోరేజ్ చేసుకునే ప్రక్రియను కూడా పెద్ద ఎత్తున ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కొత్త ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియలు దాదాపు 20-30 ఏళ్ల క్రితం వచ్చినవి కూడా మనం ఈ రాష్ట్రంలో అందుకోలేకపోయారు. ఆనాటి పాలకులు 10 సంవత్సరాలు పరిపాలన చేసి కూడా వాటన్నింటిని కూడా అందిపుచ్చుకొని ఈ రాష్ట్రంలో అమలు చేయడం కోసం విద్యుత్ శాఖ తీవ్రంగా ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో కరెంటుకి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితులు అందించడమే మన ముందున్నటువంటి ప్రధానమైన కర్తవ్యం. ఎందుకంటే ఇక్కడ వాడకం పెరుగుతుంది. ఉదాహరణకి రైతులకు సంబంధించి అగ్రికల్చర్ పంప్ సెట్స్ 29 లక్షల పంప్ సెట్స్ వాడుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. దీనికి సంబంధించి
11,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కరెంటు శాఖ విద్యుత్ శాఖ కడతా ఉంది. చాలా మంది ఉచితంగా కరెంట్ ఇస్తున్నారంటే కరెంటు శాఖ ఉచితంగా ఇస్తా ఉన్నారేమో రైతులకు అనుకుంటున్నారు. కరెంటు శాఖ ఉచితంగా రైతులకు ఇవ్వట్లే. రైతులు కట్టాల్సిన డబ్బుల్ని, కరెంటు శాఖ కట్టాల్సిన డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ కరెంటు శాఖ రైతుల పక్షాన ప్రతి సంవత్సరం 11,500 కోట్లు కడతా ఉన్నాం. ఈ సంవత్సరం కూడా కట్టాం. ఇది ఆర్థిక శాఖ ద్వారా, అంటే కరెంటు విద్యుత్ శాఖ కూడా నష్టపోకుండా ఉండాలి. అట్లాగే ఉచితంగా 200 యూనిట్లు ఫ్రీ పవర్ ఇస్తా ఉన్నాం. ఉచితంగా 200 యూనిట్లు పేదవాళ్ళకి, మధ్యతరగతి కుటుంబాలు 200 యూనిట్లు వాడుకునే వాళ్ళంతా ఉచితం కరెంట్ ఇస్తున్నారంటే, కరెంటు ఉచితంగా అంటే కరెంటు శాఖ వాళ్ళు ఉచితంగా ఇవ్వట్లే. ఈ ప్రజలు ఎవరైతే 200 యూనిట్లు వాడుకుంటున్నారో వాళ్ళు కట్టాల్సిన డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం మీ తరఫున, ప్రజల తరఫున విద్యుత్ శాఖకి ప్రతి నెల డబ్బులు కడతా ఉంది. ఉదాహరణకి గృహజ్యోతి కింద ఇప్పటికే 200 యూనిట్లు వాడుకున్నటువంటి దాదాపు 50,71,032 మంది కుటుంబాలు ఈ రాష్ట్రంలో 200 యూనిట్లు ఫ్రీ పవర్ వాడుకున్నారు. వాళ్ళ కోసం 2,293 కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ కరెంటు శాఖకి డబ్బులు కట్టింది.